జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర, జయ కపిసతిహులోక ఉజాగర. హనుమంతుడి గురించి, అతని వీరత్వం గురించి, అతని చమత్కారంల గురించి అందరూ మాట్లాడతారు. కానీ ఇవాళ ప్రభు శ్రీరాముడు హనుమంతుడిని ప్రశంసించడం మాత్రమే కాదు, ఒక బాధ్యత అప్పచెప్పడానికి పిలుస్తారు. రావణుడు సీతని అపహరించినందుకు రాముడు చాలా చింతిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ వానర సేనతో కలిసి సీతని చేరుకోవడానికి సాగర తీరం దాకా చేరుతాడు. రావణుడు సీతను అపహరించి తనని లంకకి తీసుకుని వెళ్తాడు. శ్రీరాముడు హనుమంతుడిని లంకకి వెళ్ళమని ఆదేశిస్తాడు. హనుమంతుడు అతని ప్రభువు శ్రీరాముడు చెప్పిన ఆజ్ఞని ఒప్పుకొని లంకకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంకా అతని ఉత్సాహాన్ని అతని వానర మిత్రులతో ఇలా చెప్తూ ఉంటాడు. మిత్రులారా, ఇది నా సౌభాగ్యం. నేను అర్హుడనని శ్రీరాముడు నాకు ఒక బాధ్యతనప్పగించాడు. పవనపుత్ర, నీ సౌభాగ్యం ఎప్పటినుంచో బానే ఉంది, కానీ సీతమ్మ తల్లిని వెతకడం కఠినమైన పని. అవును పవనకుమారా, రావణుడి బంగారు లంక చాలా మాయావి లంక. శత్రువైన మాయావి లంకలో నువ్వు సీతమ్మ తల్లిని ఎలా తీసుకుని వస్తావు? జై శ్రీరామ్. ఈ జపమే నాకు దారి చూపిస్తుంది. నేను ఇంకా తేలికగా లంక చేరుకుంటాను. నాకు నీ శక్తుల మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ నువ్వు ఆ 100 యోజనాల సముద్రాలు ఎలా దాటుకుంటూ వెళ్తావు? దాని గురించే నా చింతంతా మిగిలి ఉంది. సముద్రంలో మాయాశక్తులు కూడా దాగి ఉన్నాయట. హనుమంతుడికి అన్ని అడ్డంకులు దాటడం వచ్చు. నా గదతోని అన్ని మాయాశక్తులు కూడా దూరమైపోతాయి. జై శ్రీరామ్. హనుమంతుడు అతి ఉత్సాహంతో రాముడి దయతో లంకకి బయలుదేరుతాడు. వానరులందరూ హనుమంతుడి యాత్ర సఫలీకృతంగా జాగ్రత్తగా జరగాలి అని ప్రార్థిస్తూ ఉంటారు. హనుమంతుడు లంకకి వెళ్ళడానికి ముందు వరుణదేవుడు సముద్రదేవుడితో ఇలా విన్నవిస్తూ ఉంటాడు. ఏమిటి అంటే ఆయన ఈ విశాల సముద్రాన్ని కొంత సమయంలోనే దాటాలి అనుకుంటున్నాడని. అతని మనసులోని మాట చెప్పడానికి హనుమంతుడు వరుణదేవుడి శరణాల దగ్గరకు వస్తాడు. హే పవనదేవా, సముద్రానికి ఈ వైపున శ్రీరాముడి పుణ్యభూమి భారతదేశం ఉంది. ఇంకా సముద్రానికి అవతలి పక్క అత్యాచారి ఆకతాయి రావణ నగరమే మిగిలిపోయి ఉంది. దయచేసి మీరు నాకు ఆశీర్వాదాలు ఇచ్చి లంకకు వెళ్ళడానికి మార్గాన్నివ్వండి. జై శ్రీరామ్. హనుమంతుడు జై శ్రీరామ్ అని అనుకుంటూ లంక వైపుకు వెళ్తూ ఉంటాడు. పవనపుత్ర హనుమాన్ పవనదేవుడి సహాయంతో సముద్రంపై నుండి ఆకాశంలో ఎగురుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. హనుమంతుడు లంక దగ్గరికి వెళ్తూ మార్గ మధ్యలో అతను ఇలా అనుకుంటుంటాడు. ఈ 100 యోజనుల సముద్రమైతే అయిపోయే పేరే కనిపించడం లేదు. అసలు దీని మొదలైతే కనపడుతుంది, కానీ అంతమెక్కడుందో కనిపించడం లేదు. నేను కూడా నా ప్రభు శ్రీరాముడి కోసం ఈ పనిని ఒప్పుకున్నాను. ఆయన నా దేవుడు. ఆయన నా మీద నమ్మకం ఇంకా విశ్వాసం ఎప్పటికీ ఉంచారు. హనుమంతుడు మార్గ మధ్యలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ సముద్రం పైన ఆకాశంలో ఎగురుతూ లంక దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతడికి ఒక రాక్షసి అరుపు వినిపిస్తుంది. ఆయన ఆశ్చర్యపోయి 4 దిక్కులా చూస్తాడు. ఇంకా ఆశ్చర్యంతో ఇలా అంటాడు. ఏ ఎవరు నువ్వు? ఎందుకు నన్ను భ్రమపడేలా చేయాలనుకున్నావు? తప్పకుండా ఇది ఏదో మాయాశక్తిలాగే ఉంది. నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ హనుమాన్ దేనికి భయపడడు. అతని మార్గాన్ని మార్చుకోడు. రాక్షసి నవ్వు పెరిగిపోతుంటుంది. హనుమంతుడు కూడా అలానే ముందుకు వెళ్తూ ఆకాశంలో పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హఠాత్తుగా సముద్ర నీటిలో నుండి ఒక పెద్ద రాక్షసి బయటకొస్తుంది. ఇంకా హనుమంతుడి మార్గాన్ని ఆపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు హనుమాన్? ఎవరు నువ్వు? నేను నీకెలా తెలుసు? నేను మాయా రాక్షసి సురసానే. నా మాయా శక్తులు నిన్ను అంధకారంలోకి తోసేస్తాయి. ఏ మాయావి రాక్షసి,
నాకు నీతో ఎలాంటి శత్రుత్వమూ లేదు. దయచేసి నా మార్గానికి అడ్డురాకు. నేను చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నా, ఇంకా నువ్వే నాకు భోజనం. ఏ సురస, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం ఒక పుణ్యకార్యం. కానీ నేను ఈ సమయంలో నా శ్రీరాముడి పనిపైన లంకకు వెళ్తున్నాను. అందుకే నన్ను వెళ్ళనివ్వు. లేదు, నేను నిన్ను వెళ్ళనివ్వను. ఏ అడ్డు తొలగు సురస, లేకపోతే నా కోపం వస్తుంది. నువ్వు నా పనికి భయపడు హనుమాన్, నాకు భోజనమవ్వు. సురస హనుమంతుణ్ణి భయపెట్టడానికి రాక్షసి మాయ చూపిస్తుంది. అది హనుమంతుడి పైన మాయావి జాలం చేస్తుంది. దాన్ని హనుమంతుడు చాలా తేలికగా విసిరేస్తాడు. సురస మళ్ళీ తన అగ్నితో అగ్నిని హనుమంతుడిపై వేస్తుంది. హనుమంతుడు ఆ అగ్ని గోళీని తినేస్తాడు. హనుమంతుడు సురస యొక్క ఈ మాయా శక్తుల నుండి తప్పించుకోవడానికి మనసులో ఇలా ఆలోచిస్తాడు. సురసతో పాటు మాయ యుద్ధం చేస్తే నా సమయం వృధా అవుతుంది. అందుకే నేను బలంతో కాదు, బుద్ధితో తనని ఓడించాలి. ఏం ఆలోచిస్తున్నావు హనుమాన్? సురస, నీ మాయాశక్తులతో పోటీ పడను. అందుకే సమయం వృధా చేయకుండా నీకు భోజనం అవ్వాలనుకుంటున్నాను. బుద్ధిమంతుడు చేసే పని ఇదే. నా విశాలమైన రూపంలో నన్ను నువ్వు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత తిను. నా విశాలమైన శరీరాన్ని తిన్న తర్వాత కొంతకాలం వరకు నీకు ఆకలి కూడా కాదు. మంచి విషయం చెప్పావు. నువ్వు నీ శరీరాన్ని ఎలా పెద్దగా చేశావో నేను నా నోటిని పెద్దగా చేస్తా. హనుమంతుడు సురస ముందర నిలబడి అతని ఆకారాన్ని పెద్దగా చేసుకుంటూ ఉంటాడు. సురస కూడా తన నోటిని పెద్దగా తెరుస్తుంది. హనుమాన్ అతని విశాలమైన శరీరాన్ని ఒక్కసారిగా చిన్నగా చేసుకుని సురస నోట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా నోట్లో మొత్తం తిరిగి మళ్ళీ బయటకొచ్చేస్తాడు. హనుమాన్, నువ్వు చాలా తెలివిగా బ్రహ్మదేవుడి వరాన్ని పూర్తి చేసేశావు. ఇప్పుడు నేను నా అసలు రూపానికి వచ్చి పరిచయం చేస్తాను. రాక్షసి సురస తన రూపాన్ని మార్చుకుని అందమైన స్త్రీ రూపానికి వచ్చి ఒక దేవుడితో పాటు దర్శనమిస్తుంది. మీరెవరు? నేను ఒక నాగమాతని. నేను ఆకాశలోకానికి దేవుడను. మీ ఇద్దరికీ ప్రణామాలు. శిరస రూపంలో నా మాయ ఈ దేవతల ఆదేశం వల్లనే చేయాల్సొచ్చింది. అవును పవనపుత్ర, నువ్వు సీతని వెతకడానికి రావణలంక వెళ్తున్నావు. అక్కడ రావణ శక్తి ఇంకా అతని మాయావి లంక నీకు చాలా ప్రమాదాలు కలిగిస్తాయి. అందుకే అందరు దేవతలు నీకు ఇలా పరీక్ష పెట్టాయి. అయితే అందులో సఫలీకృతమయ్యావు హనుమాన్. ధన్యవాదాలు నాగమాత. నేను లంకకు వెళ్ళడానికి నాకు దారివ్వండి. జై శ్రీరామ్. మహావీరా, నీ యాత్ర సఫలీకృతమవ్వాలి. హనుమంతుడు మళ్ళీ జై శ్రీరామ్ అనుకుంటూ సాగర మార్గంలో లంక వైపు వెళ్తూ ఉంటాడు. హనుమంతుడు సురస మాయని అంతం చేసి లంక వైపు వేగంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. మార్గంలో వచ్చే బాధలన్నీ దూరం చేసుకుంటూ విశాల సముద్రం దాటి సఫలమవుతాడు. ఇంకా లంకకి ఆయన స్వరూపాన్ని చూపించి సీతాదేవిని కలిసి సీతాదేవి దగ్గర నుంచి సందేశం తీసుకుని ఆయన ప్రభువు శ్రీరాముడి దగ్గరికి చేరుకుంటాడు. చరణాలను తాకి మాత సీతమ్మ తల్లి సందేశాన్ని చెప్తాడు. వానరసేన మొత్తం హనుమంతుడికి జేజేలు కొడతారు.